కోర్కెల మీద వ్యామోహం పోక. అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక. ఆయన అలా చెప్తాడు కానండి, ఏడాదికి ఒకసారి వచ్చి ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది. ఏమిటి ధర్మచట్రం అని పట్టు కూర్చుంటే ఎక్కడ తీరుతాయండి? చేసే పుణ్యం చేస్తున్నాం కదా, ఇవి నడుస్తాయి అని అంటావేమో. అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే, ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా విషయం? అమ్మవారితోటే చెప్పుకోవాలి. అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు, పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని. దానికి శరణాగతి అని పేరు. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం. అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి, రుక్మిణీదేవి శరణాగతి తన బలహీనత చెప్తుంది. గజేంద్ర మోక్షణం